వల్ల చిన్నారులు విద్యార్థి దశ చాలా గొప్పది అని అది మిస్ చేసుకోవద్దని హనుమాన్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ విద్యార్థులకు సూచించారు. మేడ్చల్ పట్టణంలోని విజ్ఞాన్ గ్లోబల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఇటీవలే తాను చదివిన పాఠశాలకు వెళ్లానని అన్నారు. పాఠశాలలో చదువు ఒక్కటే కాకుండా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనాలని అన్నారు. ఏ పోటీలో కానీ గెలుపు ఓటమి కాదు, మనం అందులో పాల్గొన్నామా లేదా అనేది ముఖ్యమన్నారు. పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అంతకు ముందు విద్యార్థులు చేసే సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుని కీర్తి, నందరెడ్డి, తెలుగు కోఆర్డినేటర్ వరలక్ష్మి, ఎందుకు ఆర్డినేటర్ షెహనాజ్, ట్రాన్స్పోర్ట్ మేనేజర్ మైపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. సో ఫ్రెండ్షిప్ కూడా బాగా డెవలప్ అవుతుంది. అండ్ ఆల్సో గ్రాండ్ పేరెంట్స్ మీట్ అనేది ఒకటి చూశాను. దట్ ఈస్ ఆల్సో వెరీ నైస్ థింగ్, గివింగ్ ఇంపార్టెన్స్ టు యువర్ గ్రాండ్ పేరెంట్స్ అనేది. తర్వాత హ్యాపీనెస్ కరికులం అనేది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యునో పిల్లలు అంటే లైక్ ఇప్పుడు డిప్రెషన్ అని అదని ఇదని ఫ్యూచర్లో చాలా మంది దే గో త్రూ అ లాట్. బట్ చిన్నప్పటి నుంచి ఫెయిల్యూర్ ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పి స్కూల్లో నేర్పిస్తున్నారు. చాలా దాన్ని ఎంతవరకు తీసుకోవాలి అనేది మీ టీచర్స్ ఇప్పటి నుంచి నేర్పించడం అంటే మ్యాథ్స్, సైన్స్ ఇవన్నీ ఇంపార్టెంటే. బట్ ఇలాంటివి ఈ హ్యాపీనెస్ కరికులం కానీ ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఐ ఆల్సో వాంట్ టు ఆస్క్ యూ గైస్, వాట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అంటే గోయింగ్ ఫార్వర్డ్ మీకు లైఫ్లో బాగా ఇంపార్టెంట్ అనిపించే సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్స్ అనే వాళ్ళు చేతులు పెట్టండి. మ్యాథ్స్ మీ లైఫ్లో బాగా ఉపయోగపడేది ఏంటి? ఓకే, సైన్స్. ఓకే, సైన్స్. సోషల్. ఓకే, సోషల్. ఓడిపోతామేమో అని భయపడి పార్టిసిపేట్ చేయడం కూడా ఉండకూడదు. కంపల్సరీ పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే మీకన్నా బాగా చేసేవాళ్ళు ఎవరు లేరు. సో మీరు ఎప్పుడు నెంబర్ 1 అవ్వాల్సిన అవసరం లేదు, ఎప్పుడు క్లాస్లో టాపర్ అవ్వాల్సిన అవసరం లేదు. మా క్లాస్లో నాకన్నా టాపర్ కాకుండా 2nd, 3rd, 4th or 10th వచ్చిన వాళ్ళు ఇంకా ఎక్కువ సంపాదిస్తున్నారు లైఫ్లో. సో టాపర్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ కాదు, బట్ చదువుకోవడం అనేది ఇంపార్టెంట్. అలాగే బెస్ట్గా పర్ఫామ్ చేయడం అనేది ఇంపార్టెంట్ కాదు, పార్టిసిపేట్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఐఎమ్ టెలింగ్ ఆల్ ద కిడ్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్కి అందరికీ నేను సజెషన్ ఏంటి అంటే కనుక, లెట్ దెమ్ పార్టిసిపేట్ ఇన్ యాజ్ మెనీ ప్రోగ్రామ్స్ ఆర్ ఎనీథింగ్, మేట్ బి స్టడీస్, స్పోర్ట్స్, ఇది కానీ ఏదైనా సరే పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి. అప్పుడే తనకి చిన్నప్పటి నుంచి కూడా సక్సెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఫెయిల్యూర్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి తెలుస్తూ ఉంటాయి. వీటిలంటితో పాటు ది మోస్ట్ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఆల్సో లీడర్షిప్ స్కిల్స్. సో ఈ లీడర్షిప్ స్కిల్స్ని కూడా వీలైనంత వరకు బాగా డెవలప్ చేయడానికి ట్రై చేయండి. అది గోయింగ్ ఫార్వర్డ్ చాలా 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 హెల్ప్ అవుతుంది. నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ ఫీల్ హానర్డ్ టు బీ హియర్. అండ్ మీ అందరికీ కూడా ఇంతకన్నా ఏం చెప్పను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. Verma's ability audiences, but also contributed to its rising popularity. Verma's ability to blend traditional storytelling with contemporary elements sets him apart, and his inclusion in IMDb's most popular Indian celebrity list is a testament to his growing influence in the entertainment realm. इस वर्ष गच्चीबौली में एसएफए चैंपियनशिप का आयोजन किया गया था, जिसमें हमारे स्कूल ने 4 बार ओवरऑल चैंपियनशिप का ताज अपने पास रखा है।
हैदराबाद में एक ऐसा करने वाला हमारा स्कूल पहला है। इस बात का मुझे बहुत ज़्यादा गर्व है। गच्चीबोली में जो चैंपियनशिप हुई थी, एसएफए चैंपियन, अव्वल प्रदर्शन किया है। इस बात का मुझे बहुत 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 ज़्यादा गर्व है। धन्यवाद। Good evening, one and all. A warm welcome to all who is present over here. Now I am going to tell about the happiness curriculum. A happiness curriculum. Sri Prashant Verma began his career in 2011 by directing a short film. He परब्रह्म दीपज्योति जनार्दन दीपज्योति परब्रह्म दीपज्योति जनार्दन दीपो हरतु मे पापं सन्ध्यादीपनमोऽस्तुते दीपज्योति परब्रह्म दीपज्योति जनार्दन दीपज्योति परब्रह्म दीपज्योति जनार्दन। నెక్స్ట్ నేను ఇంకొకటి అడుగుతాను, మీలో ఎంతమంది ఇంజనీర్లు అవుదాం అనుకుంటున్నారు? ఓకే, ఎంతమంది డాక్టర్స్ అవుదాం అనుకుంటున్నారు? డాక్టర్స్ ఎక్కువ మంది లేరేంటి? ఎంతమంది పైలట్ అవుదాం అనుకుంటున్నారు? వెరీ గుడ్. ఎంతమంది డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నారు నాలాగా? ఓకే, గుడ్. సో ఏదైనా సరే లైఫ్లో ఏం చేయాలన్నా సరే అది స్కూల్ నుంచే స్టార్ట్ అవుతుంది. అండ్ నాకు రెండు బాగా నచ్చాయి వీళ్ళు చూపించిన దాంట్లో. విజ్ఞాన్ స్కూల్స్లో ఒకటి అన్ని రిలీజన్స్ సంబంధించిన ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారు అన్నది నాకు చాలా బాగా అనిపించింది. సో అంటే ఒకటే రిలీజన్ స్పెసిఫిక్ కాకుండా అన్నిటిని సెలబ్రేట్ చేయడం అనేది పిల్లల్లో కూడా అది క్రియేట్ చేస్తుంది. అంటే లైక్ అవేర్నెస్ అబౌట్ అదర్ రిలీజన్.